ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం తీసుకుంటుంది, క్యాబినెట్లో అందరికన్నా ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్. సో కానీ దానికి ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో దానికి సంబంధించి బ్రీఫింగ్ సరే పొంగులేటి గారు, పొన్నం గారు వీళ్ళు ఇస్తారు ఎవరికి బాధ్యతలు. కానీ అలా జరగట్లేదా? కేవలం ముఖ్యమంత్రి అన్ని చోట్ల తానే హైలైట్ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టే మిగతా వాళ్ళు ఆయన మీద వచ్చిన ఆరోపణలకో విమర్శలకో లేకపోతే రాళ్ళు వేసిన దానికో రెస్పాండ్ అవ్వట్లేదా? అంటే ఈజ్ దేర్ ఎనీ గ్యాప్ ఆర్ దేర్ ఈస్ ఎ గ్యాప్ క్లియర్లీ? రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, గ్యాప్ అనేది సహజంగా ఉండదు. ఈ నిర్ణయాలన్నీ క్యాబినెట్ అప్రూవలే. ఇది గతంలో 10 ఏళ్లలో జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ హయాంలో క్యాబినెట్ మీటింగ్స్ అనేవి ఒక లాంఛనప్రాయంగా జరిగేవి. డెసిషన్స్ అన్ని ఒక కుటుంబం తీసుకునేది. అది వీళ్ళు ఊరికే సంతకాలు పెట్టిపోయేవాళ్ళు తప్ప ఇప్పుడు డిబేట్ జరగలేదు. క్యాబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇప్పుడు మీకు శాసనసభ నడిచే విధానం కానీ లేకపోతే క్యాబినెట్ డెసిషన్స్ కానీ వాళ్ళ దగ్గరికి అందరు మంత్రులు ఎగ్జామిన్ చేసినాక అల్టిమేట్ గా సీఎం ప్రిసైడ్ ఎవరు చేస్తాడు, వాళ్ళ రివ్యూ జరిగిన తర్వాత ప్రియారిటీని బట్టి అప్రూవల్ ఇస్తే క్యాబినెట్ నిజంగా క్యాబినెట్ లాగా ఇప్పుడు జరుగుతుంది. గత 10 ఏళ్ళలో జరగలేదు. అయితే సీఎం ఒపీనియన్ మే ప్రివేల్, ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే అల్టిమేట్ గా ఆయనే దాన్ని డిసైడ్ చేయాలి కాబట్టి అది వేరే విషయం. బట్ క్యాబినెట్ అనేది ఇప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తుండడానికి మన అసెంబ్లీలే సాక్ష్యం. మంత్రులు చాలా ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు, పాలసీలు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, ఏ విధంగా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పుకోగలుగుతున్నారు, బయట కూడా మాట్లాడుతున్నారు. ఆ ఫ్రీడమ్ గతంలో మీకు ఎప్పుడన్నా ఏ బీఆర్ఎస్ మంత్రి అయినా సాధారణంగా కాంగ్రెస్ లో సాధారణంగా ఉంటుందిగా ఫ్రీడమ్ కొంత, మిగతా ప్రాంతీయ పార్టీతో డెఫినెట్ గా ఇందులో స్వేచ్ఛ ఎక్కువ. దానికి తగ్గట్టుగా అందరు కూడా ఒక కొహెసివ్ గ్రూప్. ఇంతకుముందు పాపారావు అన్నట్టుగా ఇందులో సీఎం ఆస్పిరెంట్స్ 10 మంది ఉండొచ్చు, 12 మంది ఉండొచ్చు. బట్ అది అవకాశం రాకుండా ఎవడు కాడు. సో అధిష్టానం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఈ రకరకాల అంశాలు అధిష్టానం దృష్టిలో ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ మధ్య తీసుకున్న కొన్ని నిర్ణయాలు దిలీప్ కుమార్ గారు ముసుగులో గుద్దులాటేందుకు ఓపెన్గా అడిగేస్తా. ఇప్పుడు విజయశాంతి ఎమ్మెల్సీ అయ్యారు. అసలు అది ముఖ్యమంత్రికి ఆయన దాన్ని ఓకే చేయలేదని డైరెక్ట్గా ఢిల్లీ నుంచి ఏఐసిసి దగ్గర నుంచి ఇంకా మాట్లాడితే మీనాక్షి నటరాజన్ గారికి క్లోజ్ కాబట్టి విజయశాంతి గారు ఆ కోటాలోంచి అక్కడి నుంచి వచ్చిందని కొంత అక్కడేదో రిఫ్ట్ నడుస్తోంది. సీఎం ఈజ్ నాట్ సో హ్యాపీ అని, ఆయన ఎవరినో ప్రపోజ్ చేసిన వాళ్ళకి ఇవ్వలేదని. ఇవన్నీ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా జరుగుతూ ఉంటాయి రోజు. మీరే కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇవన్నీ వాస్తవాలా లేకపోతే ఊరికే హైప్ కోసం మాట్లాడుతున్న విషయాలా? ప్రతి విషయంలో ప్యానెల్ ఆఫ్ నేమ్స్ పరిశీలిస్తారండి. మీనాక్షి నటరాజన్ కూడా ఆ ప్యానెల్లో విజయశాంతి పేరు ఇంక్లూడ్ చేసి ఉండొచ్చు. సీఎం గారు నాకు తెలిసి కూడా వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా నేను కూడా మీరు అనకుండా ఆ మాట అంటున్నాను. మేమందరూ కూడా విన్నాం ఆయనకు వస్తుందేమో ఇస్తారని. బట్ అద్దంకి దయాకర్ విషయంలో మొదటి నుంచి ఎవరు కూడా అంత సింగిల్ ఒపీనియన్ తో ఉన్నారు, యునానిమస్ ఉన్నారు. ఆయనకు వస్తుంది అనుకున్నాం, ఖచ్చితంగా సీఎం కూడా రికమెండ్ చేసి ఉంటాడు, వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆయన సీట్ వదిలేశారు కాబట్టి అది దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు. శంకర్ నాయక్ వచ్చేవరకు సీనియర్ గా ఎన్నో కాలం నుంచి పనిచేస్తున్నాడు. ట్రైబల్ కి ఇవ్వాలంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ చాలా ప్రబలమైన వాదాన్ని వినిపిస్తా ఉన్నాయి అంతటా. కాబట్టి ఈ సీఎం ఇచ్చిన ప్యానల్ ఆఫ్ నేమ్స్ కూర్చుకున్న నేమ్స్ లోపల విజయశాంతి బీసీ వర్గం కాబట్టి, లేదా తెలంగాణ ఉద్యమకారులకు సరైన న్యాయం చేయట్లేదు అనేటువంటి ఒక వాదన కూడా వస్తుంది. కాబట్టి ఆమెకు అబ్జర్వర్ వచ్చిన తర్వాత ఆమె సజెస్ట్ చేసి ఉండొచ్చు. మనం ఆమె సినీ గ్లామర్ ఉంది, కాంగ్రెస్ లేదు, మీరంటే అది ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. వాళ్ళిద్దరు ఏకకాలంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసింది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఆమె ఇమీడియట్ గా ఆమె బీజేపీ మీద, బీఆర్ఎస్ మీద ఫైరింగ్ కూడా స్టార్ట్ చేసిందండి. ఆమె వెంటనే అవకాశం అంతకుముందు ఆమెకు లేదు, ఈసారి అవకాశం. అయితే ఇక్కడ నేను ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చానంటే దిలీప్ గారు, ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి రాజీవ్ యువ వికాసం సందర్భంగా మాట్లాడుతూ 55,000కు పైగా ఉద్యోగాలు, టు బి ప్రిసైజ్ 56,800 ఎంతో, అలాగే ఉచిత ఆర్టీసీ, గృహజ్యోతి, 50 లక్షల ఇళ్లకు వెలుగులు, 43 లక్షల కుటుంబాలు గ్యాస్ సబ్సిడీ, ఇవన్నీ అంటే ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా అని గతంలో దీపాదాస్ మున్షి అందరికీ క్లాస్ పీకడము, అలాగే ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలకి, సీనియర్ లీడర్కి క్లాస్ పీకడము. మీనాక్షి నటరాజన్ వచ్చాక చాలా సునిశ్చితంగా అంటే పార్లమెంటరీ నియోజకవర్గ లెవెల్లోనూ, ఎమ్మెల్యే నియోజకవర్గ లెవెల్లోంచి హైకమాండ్ సునిశ్చిత దృష్టి అంటే సంథింగ్ ఈజ్ నాట్ సో గుడ్. ఒకటి ఖచ్చితంగా స్కీమ్స్ మీరు చదివినవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అంటే అది ముఖ్యమంత్రే చెప్పుకోవాల్సి వస్తుంది అంటున్నా, మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. అదే ఆయన ఆవేదన. కాంగ్రెస్ పక్షంగా ఇచ్చిన అన్ని హామీల్లో ఏవైతే ఇంప్లిమెంట్ అయ్యో మీరు చదివారు, అది సీఎం కూడా చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా. అయితే జనరల్గా ఏమవుతుందంటే, జనరల్గా పర్సెప్షన్ ఎట్లా ఉంటుందంటే, మీరు ఎలక్షన్ హామీలు ఎన్ని ఇచ్చారు, ఓ 4 అయితే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, మిగిలిన 2 సంగతి అంటే అడుగుతాడు తప్ప ఇచ్చిన 4 గురించి ఎవడు మాట్లాడు.
అదొక సమస్య. కానీ ఇచ్చినవి కూడా చెప్పుకోలేకపోతున్నారు మీరు దిలీప్ గారు. అది అది ఒక ఆస్పెక్ట్ నేను అంగీకరిస్తా. బహుశా మీరు అన్నట్టు మా వాళ్ళు ఇచ్చిన వాటి గురించి ఎంతైతే ప్రచారం చేసుకోవాలో అంత చేసుకోకపోవడం కూడా ఉండొచ్చు. ఆ కారణం చేతనే దీపాదాస్ క్లాస్ తీసుకొని ఉండొచ్చు, మీనాక్షి నటరాజన్ కామెంట్ చేసి ఉండొచ్చు. అందులో కొంత గ్యాప్ ఉందనే మాట నేను కూడా అంగీకరిస్తాను మీతో. కానీ అందరూ చెప్తున్నారు, అది మీరు సునిశ్చితంగా పరిశీలిస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో ప్రతి స్కీమ్ గురించి ప్రతి మంత్రి బయట మాట్లాడుతున్నాడు, లోపల మాట్లాడుతున్నాడు. కానీ అది పబ్లిక్ లోపలికి ఎందుకు పోవట్లేదంటే నేను చెప్తున్నా, మీకు 4 ఇచ్చి ఇంకో 2 ఇవ్వలేదంటే ఆ 2 కూడా నువ్వు చెప్పావు కదా, నీ ఎలక్షన్ హామీలే కదా, నువ్వు 1 year అయింది కదా, 15 నెలలు అయింది కదా అని నీకు బడ్జెట్ లేదంటే అంతేనా లేకపోతే ఏదో నోటుతో చెప్తున్నారు కానీ లోపల నుంచి రావట్లేదు, కమిటెడ్ గా చెప్పట్లేదు అంటారా నాయకులు? ఖచ్చితంగా అందరు కూడా పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నా. రానివి ఒక్కటున్నా సరే ఇదే క్రిటిసిజం ఇదే లెవెల్లో ఉంటుంది అది ఖచ్చితంగా. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, కానీ అప్పుడు అంత ఇప్పుడు గత ప్రభుత్వం దిగిపోవడానికి కూడా కొన్ని హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడమే కారణం, అవినీతి ఒక కారణం కదా. కుటుంబ పాలన, అవినీతి, కొన్ని హామీలు ఏవైతే నిరుద్యోగ భృతి ఉంది, తర్వాత అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు అన్నాడు, అది నాకు తెలిసి 1 లక్ష ఇళ్ల కంటే ఎక్కువ కట్టలేకపోయాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు దళిత బంధు అన్నాడు, 17,000 crores ఇచ్చాడు, మీలో దళితులందరూ కూడా అరే మాకేంటి సంగతి అన్నారు. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి క్యూములేటివ్ ఫ్యాక్టర్ కింద పనిచేసి అల్టిమేట్ గా టీఆర్ఎస్ వాళ్ళ పదవిచ్యుతులు కావడానికి సంభవించింది. అప్పుడు మాకు అవకాశం వచ్చింది. కాబట్టి మేము కూడా ఓ 4 ఇచ్చాం, ఇంకో 2 మేము ఇయ్యలేమంటే పబ్లిక్ ఊరుకోరు, ఎందుకంటే మేము అన్నాం కాబట్టి. మీరు ఒప్పుకున్నారు కదా, అప్పు చేస్తావా సప్పు చేస్తావా, నువ్వు ఎక్కడి నుంచైనా డబ్బులు పట్టరా కానీ ముందు హామీలు ఇంప్లిమెంట్ చేయాలంటారు. రేపు ఎలక్షన్స్ లో మేము పోవాలంటే ఈ మిగిలిన హామీలు కూడా మేము నెరవేర్చిన తర్వాతనే, అది మేము కండిషన్స్ పెట్టి ఇంప్లిమెంట్ చేసినా, మరొక ఇంప్లిమెంట్ చేసినా, కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం అంటేనే లోకల్ బాడీ